నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్తే అండి. నమస్తే జగన్ గారు. ఈరోజు జరిగినటువంటి ఒక తీరును చూస్తే వైసీపీకి సంబంధించి ఏబిఎన్పై దాడులు, అది కాక ఒక్కరోజుతో కాదు ఇకపై ఈ దాడులు కొనసాగుతూనే ఉండాలి అని చెప్పేసి అంటూ పైనుంచి ఆదేశాలు. సో ఎలా చూడాలంటారు దీన్ని? నేనే ఉంటానంటే అండి, నేను మిమ్మల్ని ఏదో తిట్టాను లేదా మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఏదో అన్నాను ఎగ్జాంపుల్ అనుకోండి, మీ రియాక్షన్ వెంటనే ఉంటుందా, ఒక 2 రోజులు లాగుంటుందా? ఇమీడియట్గా ఉంటుంది కదా. ఎవరికైనా ఇమీడియట్గా ఉంటుంది. ఎవరూ మాటపడే పరిస్థితిలో ఇవ్వాలి లేరు. అందులో ఇంట్లో వాళ్ళని తిడితే అసలే ఒప్పుకోరు కూడా కదా, వెంటనే రియాక్షన్ ఉంటుంది. ఒక నిజంగా వీకెండ్ కామెంట్లో ఆర్కే గారు వైసీపీ నాయకుల కుటుంబాలను ఉద్దేశించి, వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను ఉద్దేశించి ఏమన్నా అన్నట్టు వైసీపీ నాయకులకు అనిపించింది అనుకోండి, వైసీపీ నాయకుల భావోద్వేగాలు దెబ్బతిన్నాయి అనుకోండి, వెంటనే రియాక్ట్ అవుతారు. దానికి జగన్మోహన్ రెడ్డి పర్మిషన్తో సంబంధం లేదు, సజ్జ రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్తో సంబంధం లేదు, వెంటనే రియాక్ట్ అవుతారు. ఇది జరిగింది ఎప్పుడు? శనివారం రాత్రి ప్రసారం అయింది. సరే, శనివారం రాత్రి పూట ఆ రోజు రియాక్ట్ కాలేకపోయారనుకోండి, ఆదివారం రియాక్ట్ కావాలి. ప్రెస్ మీట్ అన్నా పెట్టాలి, లేదు ఆంధ్రజ్యోతి కార్యాలయాలనన్నా ముట్టడించాలి, ఏదో ఒకటి చేయాలి కదా. సరే, ఆదివారం వీకెండ్ మూడ్లో ఉన్నారు వాళ్ళంతా, వైసీపీ నాయకులంతా వీకెండ్ మూడ్లో ఉన్నారు. అంటే తిట్టించుకున్నా ఒకవేళ బాధపడ్డా వీకెండ్ కాబట్టి వదిలేశారంటారా? వీకెండ్ వదిలేశారనుకోండి, ఎగ్జాంపుల్ సోమవారం అయినా ఉండాలి కదా. కానీ మంగళవారం నాడు ఎందుకు ఈ ఆందోళన అంటే, వీళ్ళు ఆందోళన చేయటానికి కూడా ఇంకెవరో పర్మిషన్ కావాలి, వీళ్ళు ఆందోళన చేయటానికి కూడా ఇంకెవరో స్క్రిప్ట్ కావాలి. ఇప్పుడు ఆర్కే గారు చెప్పింది ఆ స్థితి ఇదే. ఆయన ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే దానికి డూడు బసవం లేక తలుపుతారేంటి, మీకంటూ ఒక వెన్నెముక ఉండాలి కదా, మీకంటూ ఒక మెదడు ఉండాలి కదా, మీకంటూ మీరు ఆలోచించగలిగే పరిస్థితి ఉండాలి కదా అని ఆయన కొద్దిగా మోటు భాషలో చెప్పే ప్రయత్నం చేశాడు. ఆ భాష ఈ మెదడుకి ఎక్కలేదు, ఇంకేదో మెదడుకి ఎక్కి ఆ మెదడు వీళ్ళకి చెప్పి వీళ్ళు ఆందోళన చేయడం స్టార్ట్ చేశారు. అంటే అసలు ఆయన ఎడిటోరియల్లో రాసింది ఏంటి అంటే, మీ మెదడులో గుజ్జు నింపుకోండి అని చెప్పేసి అన్నదానికి ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకొకరు ఎవరో గుజ్జు అందిస్తే కానీ మళ్ళీ వీళ్ళు తిరగబడలేదండి. ఇక్కడ చాలా క్లియర్గా మనం మాట్లాడుకోవాల్సిందంటే, జగన్మోహన్ రెడ్డి మొదట్లో అమరావతి రాజధాని ఒప్పుకున్నాడు కదా, మీరు చూశారు కదా, ఒప్పుకున్నాడు 2019 ఎన్నికల కంటే ముందు. అప్పుడు వీళ్ళంతా జై అమరావతి అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్నాడు. ఆ 3 రాజధానులు అన్నప్పుడు వీళ్ళు కూడా 3 రాజధానులు అన్నారు. తర్వాత ఏమన్నాడు, వైజాగే రాజధాని అన్నాడు. అది వీళ్ళు కూడా వైజాగే రాజధాని అన్నారు. తర్వాత అధికారం పోయిన తర్వాత గుంటూరులో ఉన్నటువంటి నాగార్జున యూనివర్సిటీ భూముల్లో రాజధాని కట్టవచ్చు కదా అన్నాడు. వీళ్ళు కూడా నాగార్జున యూనివర్సిటీలో రాజధాని కట్టండి అయిపోయింది కదా అని వీళ్ళు అన్నారు. తర్వాత ఇప్పుడు కొత్తగా మావిగన్ అనేటువంటి ఒక ప్రతిపాదన తీసుకొచ్చాడు, వీళ్ళు కూడా మావిగన్ అంటున్నారు. అదేందండి, మనం 3 రాజధానులు కదా మనం కట్టుబడి ఉంది, అవి మరి ఇప్పుడు కొత్త ప్రతిపాదన ఏంటి అని కనీసం ఎవడైనా క్వశ్చన్ చేయగలగాలిగా. ఇప్పుడు 6 డజన్ సార్లు స్టాండ్ మారిస్తే కనీసం ఒక్కసారన్నా అసలు మన స్టాండ్ ఏంటండి రాజధాని మీద, మేము మీడియా ఛానల్ పోయినా మిమ్మల్ని అంటే ఎవరు అడగరు, మీ కాడ కేవలం మీరు పిలిపించుకున్న రిపోర్టర్లు మాత్రమే ఉంటారు, కానీ మాకు రెగ్యులర్గా చాలామంది ఎదురవుతూ ఉంటారు, చాలామంది అడుగుతూ ఉంటారు, రాజధాని మీద వైసీపీ స్టాండ్ ఏంటంటే ఇది చెప్పండి అంటానికి ఓ లైన్ ఉండాలి కదా. అదేగాక మీకంటూ ఒక ఫోన్ నంబర్ లేదు, ఫోన్ లేదు, ఏది లేదు, మీకు ఫోన్లు ఎవరు చేయరు. మాకైతే ప్రతిరోజు కొన్ని 100 మంది ఫోన్లు చేస్తుంటారు, ఏంది మీరు ఏమనుకుంటున్నారు అని చెప్పి చివరికి వైసీపీ క్యాడర్ కన్నా చెప్పగలగాలి కదా, మేము ఇది మన రాజధాని మీద స్టాండ్ అని చెప్పగలగాలి కదా మనం. అంటే మీరు ఏదో ఒకటి ఒక్క స్టాండ్ మీద ఉండండి కనీసం వీళ్ళు అడగగలగాలిగా. అడగలేకపోవటం అంటే ఇంకోటి నేను ఏమంటానంటే, ఒక పార్టీ అంటే డెమోక్రటిక్ సిస్టమ్ అండి. ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటున్నారు, ఎగ్జాంపుల్ మావిగన్ అని నిర్ణయం తప్పు ఒప్పు ప్రకటించాడు జగన్మోహన్ రెడ్డి. ఎలా నిర్ణయం తీసుకోవాలి? ఇప్పుడు మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలుపుతూ ఒక రాజధాని తయారు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రపోజల్. కనీసం కృష్ణా గుంటూరు నాయకులతోనన్న మీటింగ్ పెట్టుకొని, ఇగో ఈ ప్రతిపాదన నాకు ఆలోచన వచ్చి నిద్రపోతున్నప్పుడు ఈ ప్రతిపాదన సంబంధించి మీరేమంటారు, మీ అభిప్రాయం ఏంటి, దీన్ని నేను ప్రెస్ మీట్లో బయట ఓపెన్గా చెప్పబోతున్నాను, పబ్లిక్ ఫోరంలో పెట్టబోతున్నాను, మీ ఒపీనియన్ ఏంటి అని అడగగలగాలిగా. వేరే వాళ్ళని అడగమంటే వైసీపీ నాయకులు నన్ను అడగగలగాలిగా. కానీ అడగలేకపోవటం ఏంటి అంటే, వైసీపీ ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ని మిస్ అవుతుంది, వైసీపీ నాయకులు ఒక సిస్టమ్ని మిస్ అవుతున్నారు. ఆయన ఏదో చెప్తాడు, ఈయన డూడు బసవం లాగా వీళ్ళు తలుపుతారు. ఆయన పంది అంటే వీళ్ళు పంది, ఆయన నంది అంటే వీళ్ళు నంది, అది నక్క అంటే వీళ్ళు నక్క, అది కుక్క అంటే వీళ్ళు కుక్క. నేను పట్టుకున్న 3 కాళ్ళు అంటే వీళ్ళు కూడా 3 కాళ్ళే అంటారు. రేజురా నేను పట్టుకున్న కుందేలకి 2 కాళ్ళు అంటే 2 కాళ్ళు అంటారు.
అదే ఇందాక 3 కాళ్ళు అన్నారంటే మా సార్ 2 కాళ్ళు అన్నారుగా మీ ఇప్పుడు 2 కాళ్ళు అంటాం. సరే ఇప్పుడు మీరు అన్నదాన్ని చూస్తుంటే ఉత్తరాంధ్రకు సంబంధించి జస్ట్ ఈ మావిగన్ ప్రతిపాదన కరెక్ట్గా 2 నుంచి 3 రోజుల ముందు ధర్మాన ప్రసాదరావు కావచ్చు, అదేవిధంగా బొత్స సత్యనారాయణ లేదు వైజాగే క్యాపిటల్ అని చెప్పేసి కూడా గతంలో జస్ట్ 2-3 రోజుల ముందే మాట్లాడి, దాని తర్వాత వెంటనే మావిగన్ అనగా లేదు వాళ్ళు కూడా మళ్ళీ మావిగన్ అని మాట్లాడుతుంటారు. అంతే కదా, కనీసం ఇప్పుడు వైజాగ్ అనే కాన్సెప్ట్ నుంచి ఈ మావిగన్ అనే కాన్సెప్ట్కి వైసీపీ పరివర్తనం చెందుతుంది, మార్పు చెందుతుంది. వాళ్ళ ఆలోచన చెందుతున్న క్రమంలో అప్పుడు దాకా వైజాగే రాజధాని అనేవి ప్రచారం చేసిన ఉత్తరాంధ్ర నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టి మన ఆలోచన మార్చుకున్నాము. ఏప్రిల్ ఫూల్స్ అయిపోయినట్టే వాళ్ళిద్దరు. అంతేగా మరి, ఫూల్స్ చేసాడు జగన్మోహన్. అంటే వాళ్ళు కావటానికి సిద్ధమై ఉన్నారు. అది బాధ ఏంటంటే ఈయన చేయటం పక్కన పెట్టండి, వాళ్ళు కావడానికి సిద్ధమై ఉన్నారు. మేము సిద్ధం, మేము ఏప్రిల్ ఫూల్ అవుతాం, మీరు ఏం చెప్పమంటే అది చెప్తాం. ఒకరోజు షర్మిలా తిట్టాలో తిడతాం, ఒకరోజు విజయమ్మ తిట్టాలో తిడతాం, ఇంకో రోజు ఇంకోనా. ఇప్పుడు బాబాయ్ చనిపోయాడు, గుండెపోటు అని అంటారా, గుండెపోటు లేదురా సునీత కనిపెట్టింది అది మర్డర్ అని తెలిపోయింది, ఇప్పుడు చంద్రబాబు మీద దోసేయండి, చంద్రబాబు చంపేశాడు. లేదు చంద్రబాబు మీద కాదు, ఇప్పుడు సునీతమ్మ కోర్టుకి వెళ్ళి సిబిఐ కేసు వేయించింది, సునీతమ్మే చంపించింది అని చెప్పండి, సునీతమ్మే చంపించింది. అంటే ఒక స్టాండ్ ఉండదండి, ఏ విషయం మీద ఒక స్టాండ్ ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నేరేటివ్ని క్రియేట్ చేస్తారు, ఆ నేరేటివ్ని గుడ్డిగా వైసీపీ ఫాలో అవుతుంది. అంటే వెన్నెముక లేని బ్యాచ్గా వైసీపీ ఉంది అనేది ఆర్కే గారు చెప్పదలుచుకున్న మాట. ఆయన చెప్పింది ఒక సూచన, ఆయన చెప్పింది ఒక సలహా, ఆయన చెప్పింది ఒక పాఠం. ఆ పాఠం వీళ్ళకి అర్థం కాలేదు అంతే. సరే పోనీ అర్థం కాలేదండి, ఇవాళ మా కుటుంబాల్లో ఉన్న మహిళల గౌరవానికి ఇబ్బంది అయింది అని కొంతమంది నాయకులు వచ్చారు. ఒక్కొక్క నాయకుడి గురించి మాట్లాడుకుందాం. అంబటి రాంబాబు మొన్న మధ్యనే సీఎం గారి తల్లిని రకారం భాషలో మాట్లాడి జైలుకి వెళ్ళి బెయిల్ మీద, కండిషనల్ బెయిల్ మీద బయటకు వచ్చిన వ్యక్తి. ఈయన మహిళలను తిడతాడు, అందులో సీఎం తల్లిని తిడతాడు. ఈయన ఇంట్లో మహిళలకి ఏదో గౌరవం దెబ్బతిందని చెప్పేసి వచ్చి ఏబిఎన్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తాడు. ఈరోజు సాక్షి డిబేట్లో కూర్చొని అదే అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడుతున్నారంటే, ఏదైతే రాధాకృష్ణ గారు మాట్లాడిన మాటలు ఉన్నాయో వాటికి క్షమాపణ చెప్పి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని మూసేయాలంటున్నాడు. నిజానికి అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలతో పోల్చినప్పుడు రాధాకృష్ణ గారు మాట్లాడిన మాటలు మాట్లాడే కావు. సరే అది కూడా పోనీయండి. ఆర్కే రోజా గారు వచ్చారు ధర్నా కోసం. ఆర్కే రోజా గారు మహిళల గురించి ఏం మాట్లాడారు, అవసరం ఉన్నా లేకపోయినా మిడిల్ ఫింగర్ చూపిస్తూ ఎంత వెటకారంగా అసెంబ్లీలో గతంలో ప్రవర్తించారు ఎవరికి తెలియదు అది. సరే ఇదే అంబటి రాంబాబు వల్లభనేని వంశీ కలిసి చంద్రబాబు నాయుడు గారి సతీమణి లోకేష్ గారు పుట్టుకని ఏ రకంగా అవమానించారు. ఇలా వీళ్ళ మహిళల గౌరవం గురించి మాట్లాడేది. సరే వీళ్ళంతా ఈ బ్యాచ్ పోనీయండి, ఈ బ్యాచ్ అసలు మనకు వద్దు. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకుందాం. చర్యలు కట్టుకున్న చీర మీద చెల్లి షర్మిల పసుపు చీర కట్టుకుంది, చంద్రబాబు నేను ఇంప్రెస్ చేయడం కోసం ఆయన ఇంటికి వెళ్ళింది అని మాట్లాడాడు. ఒక అన్న చెల్లి గురించి మాట్లాడే కామెంట్సా? ఇది మహిళల గౌరవాన్ని కించపరిచినట్టు వైసీపీ నాయకత్వానికి క్యాడర్కి అనిపించలేదా? నేను స్ట్రైట్గా అడుగుతున్నా. సరే పోనీయండి, ఇది అనిపించలేదు. అసలు వైఎస్ షర్మిల రాజశేఖర రెడ్డికే పుట్టలేదు అని వైసీపీ సోషల్ మీడియా వర రవీంద్ర రెడ్డి లాంటి వాళ్ళు వైసీపీ స్పాన్సర్డ్ మీడియా పర్సన్స్ ప్రచారం చేశారు. వాళ్ళ సోషల్ మీడియా ముందుకు వచ్చి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఇదే మాట మాట్లాడాడు. అసలు రాజశేఖర రెడ్డికే పుట్టిందా షర్మిల అని చెప్పి మాట్లాడాడు. ఇప్పుడు రాజశేఖర రెడ్డికే పుట్టిందా అంటే ఎవరు క్యారెక్టర్ని అవమానించడం ఇది? విజయమ్మ గారి క్యారెక్టర్. అంటే డైరెక్ట్గా తల్లిని చెల్లిని కేవలం రాజకీయంగా విభేదించిన పాపానికి, ఆస్తుల్లో మాకు కూడా వాటా వస్తుంది అన్న పాపానికి ఇంతలా క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన వీళ్ళు మహిళల గౌరవమైన మాట్లాడేవాళ్ళ. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక సాక్షి ఛానల్ డిబేట్ అంబటి రాంబాబు కూర్చున్నాను. అదే సాక్షి ఛానల్ డిబేట్ ప్యానల్ దగ్గర అమరావతి వేశ్యల రాజధాని అని చెప్పేసి కామెంట్ చేశారు. అంటే ఒక ప్రాంతం మొత్తాన్ని, అక్కడ ఉన్న మహిళల మొత్తాన్ని వాళ్ళంతా వేశ్యలు అని చెప్పేసి ఒక ముద్ర వేసి పడేశారు. ఇప్పుడు ఇంతకన్నా మహిళలను కించపరచడం ఏముంటుంది? నేనేమంటానంటే ఇప్పుడు ఏ స్టేజ్ మీద నుంచే డిబేట్ జరుగుతుందో ఆ స్టేజ్ మీద ముందు ఇలా లోకానికి క్షమాపణ చెప్పి మేము తప్పు చేసాం, మహిళలంటే మాకు గౌరవం లేదు కానీ అని మిగతా డిబేట్ అంటే స్టార్ట్ చేసుకోమని నాకు అభ్యంతరం లేదు. మీరు ఇందాక అన్న మాటల్లోనే అంబటి రాంబాబు ఈరోజు కేఎస్ఆర్ డిబేట్లో కూడా ఏం మాట్లాడుతున్నా అంటే, అవును దాంట్లో తప్పే ఉంది, అక్కడ ఎయిడ్స్కి సంబంధించినటువంటి ఒక లెక్కలు ఎక్కువ ఉన్నాయి, అక్కడికి ఎక్కడ ఇతర ప్రాంతాల నుంచి ఈరోజు కూడా మాట్లాడారు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మహిళలకి కొంత వర్క్స్ దొరకకపోతే అలాంటి పని చేసుకుంటారు అన్నట్టు అది అర్థంలో మాట్లాడుతున్నప్పుడు దీన్ని ఎలా చూడాలి? అంటే మహిళలంటే గౌరవం లేనితనం అదే చెప్పట్లే. అసలు మహిళల మీద దాడి చేసేటువంటి పార్టీ
వైసీపీ. మహిళలంటే గౌరవం లేని పార్టీ వైసీపీ. మహిళలంటే చులకన భావంతో తల్లి చెల్లిని కూడా వదలకుండా రాజకీయ ప్రత్యర్థుల కుటుంబాల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని తిట్టించడం కోసం కొంతమందిని పెంచి పోషించి మరి ఎవరండి పంచప్రభాకర్, ఎవరండి సిరెడ్డి, ఎవరండి పోసానికి ఇష్టమల్లికి ఏకంగా పదవి ఇచ్చారు కదా. వీళ్ళు అది ఎన్ని మాటలు మాట్లాడారండి. వల్లభనేని వంశీని టీడీపీ నుంచి వైసీపీలో తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని ఏ రకంగా తిట్టించారు. బోరగడ్డ అనిల్ కుమార్, తర్వాత కొడాలి నాని అని ఎవరి స్థాయిలో వాళ్ళు, ఎవరి గ్రేడ్ ప్రకారం వాళ్ళు, ఎవరికి ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం వాళ్ళు అలగపోయారు కదా. ఆ పోసానికి వస్తే మళ్ళీ నోటికి అదుపు ఉండేదా. పవన్ కళ్యాణ్ గారి భార్యని, కూతురుని, చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఉన్న ఆడోళ్ళని, బ్రాహ్మణి గారిని, భువనేశ్వర్ గారిని ఏ రకంగా మాట్లాడాడండి. బుద్ధుందా అతనికి అసలు? అలాంటి ఒత్తికి పదవులు ఇచ్చి ప్రమోట్ చేశారు కదా వైసీపీ పార్టీలో. అంటే ఈ కల్చర్ పెంచి పోషించిన వైసీపీ పార్టీ ఇయ్యాలేదో మహిళల పార్టీ గౌరవం ఉన్నట్టు వాళ్ళకేదో ఇబ్బంది అయినట్టు మాట్లాడటువంటిది ఒక నిస్సిగ్గుతనం నేను అంటాం. సరే, ఇప్పటికైనా అంటే జనాలకు అన్నీ తెలుసండి. వాళ్ళు ఏం చేసినా సరే ఇదంతా ఒక డైవర్షన్ దామా. ఇవాళ అమరావతికి చట్టబద్ధత వచ్చింది, గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది. మనం దీని గురించి చర్చించుకోకుండా వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. అంటే వైసీపీ వర్సెస్ టీడీపీగా మారిపోతుంది. మీకు గుర్తుందా, తిరుమల తిరుపతి ఇష్యూలో వైసీపీ దొరికిపోయిన తర్వాత దాన్ని డైవర్ట్ చేయటం కోసం చంద్రబాబు నాయుడు గారి తల్లిని అంబటి రాంబాబు గారు తిట్టారు, కేవలం డైవర్ట్ చేయటం కోసం. తర్వాత అదే సేమ్ డే జోగి రమేష్ నారా లోకేష్ గారిని తిట్టారు. ఎందుకంటే వాళ్ళని బూతులతో తెలిస్తే టీడీపీ కార్యకర్తలు కూడా కోపం వస్తుందిగా. ఇన్నాళ్ళు పడ్డారు పాపం, అధికారంలో లేనప్పుడు పడ్డారు. అధికారం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు తిరుగుతారు, ఇంకా పడాలనే కోపం సహజంగా ఉంటుంది కదా. ఆ కోపంతో ఏదో ఒకటి చేస్తారు, డైవర్ట్ అయిపోద్దిలే అన్న కాడ, ఆ పాయింట్ కాడ వాళ్ళు కావాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. ఇవాళ కూడా అమరావతి చట్టబద్ధత ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం వైసీపీ ఆడిన ఒక గేమ్ ప్లాన్. సో దాంట్లో మనం పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదైనా చేసుకునేయండి, మనం జనాలకి చెప్పాల్సింది ఒక మంచి రోజు. ఈరోజు అమరావతికి గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది రాష్ట్రపతి గారి ఆమోదంతో. సో దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర రాజధానికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పించడం అనేది మనం గర్వించదగ్గ విషయం. ఇది దీన్ని డైవర్ట్ చేయడానికి వాళ్ళు చేసే ఎత్తుగానే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే నేను అనేది ఏంటంటే, సరే ఇప్పటికైనా పోనీయండి, వాట్ ఎవర్ వైసీపీ నాయకులు సొంత బ్రెయిన్తో ఆలోచించి రాజధాని మీద ఇది మా ఫిక్స్డ్ స్టాండ్. సరే మావిగాని అంటారా, మావిగాని మీద ఒకటే స్టాండ్ మీద ఉన్నానండి, లేదా మూడు రాజధాని ఉన్నానండి. ఏదన్నా అది ప్రజలు తెరుచుకుంటారు, ఏది మంచిది ఏది చెడు ప్రజలు తెరుచుకుంటారు. కానీ ఇప్పటికీ కూడా ఇంత జరిగిన తర్వాత కూడా ఇప్పటికిప్పుడు జస్ట్ కొద్దిసేపటి క్రితమే వచ్చినటువంటి వార్త ఏంటంటే, వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్య అధినేతలు ఎవరైతే ఉన్నారో ఆంధ్రజ్యోతి పైన రేపు ఎల్లుండి కూడా దాడులు ఇలానే కొనసాగించండి అని చెప్పేసి అంటున్నారంట. సో దీని మీద ఇంకా పెద్ద ఎత్తున రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. దీని అలాగే అవును, ఈ గొడవని పెంచి పోషించే ప్రయత్నం వైసీపీ నుంచి జరిగింది. ఎందుకంటే అమరావతి ఇష్యూ పూర్తిగా డైవర్ట్ కావాలి. అసలు పార్లమెంటులో జరిగినటువంటి చట్టబద్ధత ఇష్యూ అసలు జనం మైండ్ నుంచి పోవాలంటే ఒక్క పూటతో పోదు. ఇది కొద్దిగా చర్చ జరగాలి, ఇది కొద్దిగా రచ్చగా మారాలి. టీడీపీ వర్సెస్ వైసీపీ గొడవగా మారాలి. అంటే ఏపీఎన్ వర్సెస్ వైసీపీ కాదు, అసలు టీడీపీ వర్సెస్ వైసీపీ గొడవగా మారాలి. మీడియా వర్సెస్ వైసీపీ గొడవగా మారాలి. దీంట్లో నుంచి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళ తరపున మాట్లాడే వాళ్ళు ఉంటారు, జర్నలిస్టులుగా ఉన్నవాళ్ళు మీడియా మీద జరిగే దాడిని ఖండించే వాళ్ళు ఉంటారు. ఈ దాడి మీద జరిగే డిబేట్లో నుంచి అసలు అమరావతి ఇష్యూ పక్కకు పోవాలి. ఎలాగైతే బూతుల ఇష్యూలో నుంచి తిరుమల ఇష్యూని పక్కకు తీయాలని చూశారో ఇప్పుడు కూడా అదే ప్రయత్నంలో ఉన్నారు. అది నేను చెప్పదలుచుకున్నాను. అదిగాక రాళ్ల దాడి, కర్రలతో కూడా దాడి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి ముందస్తుగానే కొంత అంచనాలు అయితే వేస్తున్నారు. అంతకు కూడా పాటుపడేటువంటి ఒక పార్టీ అని చెప్పి అనుకోవచ్చేది. అంటే ఏం చేయగలరు చెప్పండి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఇక్కడ కేసీఆర్ ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి స్నేహితుడే. వాళ్ళిద్దరూ కలిసి ఏబిఎన్ రాధాకృష్ణ మీద పగబట్టారు. ఇద్దరూ కలిసి ఏబిఎన్ని మూపించాలని చూశారు, పేపర్లు లేకుండా చేయాలని చూశారు. ఆపగలిగారా? రాధాకృష్ణ గారి గొంతు నొక్కగలిగారా? నొక్కే ప్రయత్నం చేశారు, కానీ అది సాధ్యమైందా? కాలేదుగా. అధికారంలో ఉన్నప్పుడే ఏబిఎన్ రాధాకృష్ణ గారి వెంటగా బీకలేకపోయారు. ఇప్పుడేం బిగుతారండి? ఇవన్నీ ఉట్టి మాటలు, పనికిరాని మాటలు. వాళ్ళు ఏమీ చేయలేక ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్, డైవర్షన్ కోసం చేసే రాజకీయం అంతా, ఏం లేదు. సో చూద్దామండి. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఏదైతే అమరావతికి చట్టబద్ధత వచ్చి గెజెట్ నోటిఫికేషన్ వచ్చినటువంటి సందర్భాన్ని వక్రీకరిస్తానికి పొలిటికల్ డైవర్షన్ తీసుకున్నటువంటి ఒక కుట్రే మాత్రం ఇది. ఖచ్చితంగా దీనిపైన మాత్రం పెద్ద ఎత్తున ఎవరు కూడా దీన్ని పట్టించుకోవట్లేదు. ఏపీ ప్రజలందరూ పెద్ద సంబరాల్లో అయితే మునిగిపోయారని చెప్పుకోవాలి. నమస్తే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.